హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్ అమ్మ 16వ భాగాన్ని వినేద్దాం. చూడు అంజలి, ఈ బెయిల్ కోసం నేను ఎంత కష్టపడ్డానో కూడా మీకు తెలీదు. ఆల్మోస్ట్ నేను నా ఫ్రెండ్స్ అందరినీ బెగ్ చేశాను. ఇప్పటికైనా ఊళ్ళు దగ్గర పెట్టుకుని ప్లాన్స్ వేయండి, లేదంటే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను అని సీరియస్గా చెప్పాడు ప్రసాద్. సరే అన్నట్టు తలూపింది అంజలి. గుడ్, ఇంకా మిగతా విషయాలు నాకు వదిలేసి అర్జున్ గురించి ఆలోచించు, తల నిమురుతూ చెప్పాడు ప్రసాద్. నేను జెన్నీతో మాట్లాడి మీకు చెప్తాను అంది అంజలి. ఓకే అన్నాడు ప్రసాద్. ఇక్కడ రాహుల్ అభితో, నేను నీ పార్టీని అభి, అర్జున్ని నిన్ను కలిపే బాధ్యత నాది, బాసిమఠం వేసుకుని మరీ చెప్పాడు రాహుల్. నిజంగానా అని ఆశ్చర్యంగా అడిగింది అభి. అబ్బా, అరిగిపోయిన టేప్ రికార్డ్ లాగా ఎన్నిసార్లు అవునా అవునా అంటావు అభి. అవును, నేను హెల్ప్ చేస్తాను, ప్రామిస్. చాలా అన్నాడు రాహుల్. థ్యాంక్ యూ అందంగా చెప్పింది. నువ్వు వాడిని విసిగించకు చాలు, వాడికి ఎక్కువ మాట్లాడే వాళ్ళంటే నచ్చదు, సో తక్కువ మాట్లాడే వాడితో అన్నాడు. అవును, అర్జున్ గారికి ఎక్కువగా మాట్లాడడం నచ్చదు. నేను మాట్లాడడం తగ్గించడం అంటే కొంచెం కష్టమే, బట్ ఐ విల్ ట్రై అంది. మిగతా విషయాల్లో వాడేమంత పర్టికులర్ కాదబ్బా, సో నీకేం ప్రాబ్లం ఉండదు అన్నాడు. ఓకే అంది అభి. జాగ్రత్తగా ఉండైతే, నేను బయలుదేరుతాను అన్నాడు. రాహుల్ వెళ్ళగానే ఎలా తక్కువ మాట్లాడాలో యూట్యూబ్ వీడియోస్ చూస్తూ కూర్చుంది అభి. అభి, నా ల్యాప్టాప్ ఛార్జర్ తీసుకున్నావా అని అడిగాడు అర్జున్. లేదే అన్నట్టు తలూపింది అభి. ఎక్కడుంది మరి అని సోఫాలో పిల్లోస్ తీసి వెతుక్కుంటూ అడిగాడు అర్జున్. మై హూనా అన్నట్టు సైగ చేసి 2 నిమిషాల్లో అర్జున్ రూమ్ మొత్తం వెతికిచ్చింది అభి. థ్యాంక్స్ అన్నాడు అర్జున్. ఇట్స్ ఓకే అన్నట్టు కళ్ళార్పింది. ఏంటి ఈ మోగు సైగలు, మానవ్రతమా నవ్వుతూ అడిగాడు అర్జున్. అలాంటిదే అన్నట్టు భుజాలు ఎగరేసింది. దేనికేంటి అన్నాడు. అంటే అది మీకు ఎక్కువ మాట్లాడే వాళ్ళు నచ్చరు కదా, అందుకే కొంచెం తక్కువగా మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తున్నాను అని నసిగింది. వాట్ అన్నాడు ఆశ్చర్యంగా అర్జున్. అర్జున్ నుండి వచ్చిన రియాక్షన్ అర్థం కాక అయోమయంగా చూసింది అభి. చూడభి, లైఫ్లో ఎప్పుడైనా ఎవరి కోసమో మనం మారకూడదు. అవన్నీ ఆ కొన్ని రోజులు బాగానే ఉంటాయి, కానీ ఆ తర్వాత యూ విల్ మిస్ ద రియల్ యూ అభి. ఎవరి కోసమో మనం మారిన తర్వాత ఆ వ్యక్తి మన ప్రేమకి అర్హులు కాదు అని తెలిసినప్పుడు నువ్వు పడే రిగ్రెట్ లైఫ్లో ది వర్స్ట్ ఫేజ్. సో ఇంకెప్పుడు ఎవరికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకు అని చాలా సీరియస్గా చెప్పాడు అర్జున్. అర్జున్ అంత సీరియస్ అయిపోయేంత తప్పు తనేం చేసిందో అర్థం కాక బిక్కమొహం వేసింది అభి. అక్కడి నుండి వెళ్ళిపోతూ డోర్ దగ్గరాగి, నాకు అందరూ ఎక్కువ మాట్లాడితే నచ్చదేమో కానీ నీ విషయంలో అది కాదు అభి. నీ మాటలు చాలా బాగుంటాయి, ముద్దుగా అనిపిస్తాయి. నువ్వు అలా మాట్లాడితేనే ఇష్టం నాకు అని వెనక్కి తిరిగి చూడకుండా చెప్పి వెళ్ళిపోయాడు అర్జున్. తను విన్నది నిజమో అబద్ధమో అర్థం కాక చేతి మీద గిచ్చుకుంటే సర్రమని తాకడంతో ఆ అని చిన్నగా మూలిగి, బాబాయ్ నిజమేనా ఇది, అర్జున్ గారైనా ఇలా మాట్లాడింది అని షాక్ అయి కళ్ళు తేలేసింది. తేరుకున్న వెంటనే అర్జున్ వెనకే పరిగెత్తింది అభి. నిజంగా ఇష్టమా నా మాటలు మీకు అని అడిగింది అభి ఆనందంగా. నాకు అబద్ధాలు చెప్పే అలవాటు లేదు అన్నాడు అర్జున్. మరెందుకు నన్ను వాగుడుకాయ అంటారు అని అడిగింది బుగ్గ మీద వేలు పెట్టి తీవ్రంగా ఆలోచిస్తూ. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, నువ్వు వాగుడుకాయే, కానీ నాకు నీ వాగుడు ఇష్టం అంతే అన్నాడు అర్జున్. ఓ మై గాడ్, ఏం మాట్లాడుతున్నారు మీరు, నాకేం అర్థం కావడం లేదు అంది తెల్లమొహం వేసి అర్జున్ని చూస్తూ. ఇప్పుడు నువ్వు అవన్నీ అర్థం చేసుకుని డీకోడ్ చేసి గోల్డ్ మెడల్ ఏం సాధించక్కర్లేదు, కానీ పోయి చదువుకో అన్నాడు అర్జున్. బాప్రే, ఈయన చదువు పిచ్చితో నన్ను చంపేసేలా ఉన్నాడుగా, అసలు ఈ ప్లాన్స్ అన్నీ కాదు, బుద్ధిగా కూర్చొని చదువుకొని యూనివర్సిటీ టాప్ వస్తే చాలు ఈయనకి అని మనసులో అనుకుంటూ గుర్రన చూసింది అర్జున్ని. మనసులో బూతులు తిట్టుకుంటున్నావుగా నన్ను అన్నాడు అర్జున్ సీరియస్గా అభి వైపే చూస్తూ. అంది అభి బుర్ర అడ్డంగా ఊపి. ఈరోజు కుకింగ్ డ్యూటీ నీదేగా, ఏం చేస్తున్నావు అన్నాడు అర్జున్ ఒళ్ళు విరుచుకుంటూ. ఏం లేవు ఇంట్లో, మీకు వెజిటేబుల్స్ తెమ్మని చెప్తే మర్చిపోయారు, ఎగ్స్ మాత్రమే ఉన్నాయి, సో ఆమ్లెట్ అంతే అంది అభి. ఓ హలో, నేను ఆమ్లెట్ తినను, ఏం లేకపోతే వెళ్ళి తీసుకొని రా అన్నాడు అర్జున్. నేనా అంది అభి ఆల్చిప్పులంతా చేసి. నేనేమైనా నిన్ను మార్స్ మీదకి వెళ్ళమని చెప్పానా, సూపర్ మార్కెట్ కాగా అన్నాడు అర్జున్. నేనెలా వెళ్తాను అంది బిక్కమొహం వేసి. ఏ, తమరేమైనా క్వీన్ విక్టోరియానా, బయటికి వెళ్తే తమరికి వచ్చిన ప్రాబ్లం ఏంటో అన్నాడు వెటకారంగా. నాకు కార్ డ్రైవింగ్ రాదు, సూపర్ మార్కెట్ అడ్రస్ కూడా నాకు తెలీదు అంది. కార్ డ్రైవింగ్ నేర్చుకో మరి,
నువ్వు ఇలాంటి వెస్ట్రన్ కంట్రీస్లో బ్రతకాలంటే అదొక బేసిక్ లైఫ్ స్కిల్, ఎవరైనా నేర్చుకోవాల్సిందే అన్నాడు అర్జున్. ఇప్పటికిప్పుడు కార్ డ్రైవింగ్ ఎలా నేర్చుకుంటారు? నేనేమైనా దేవతనా చూడుగానే వచ్చేయడానికి అంది అభి గడుసుగా. ఈ రోజుకి క్యాబ్లో వెళ్ళు, రేపటి నుండి డ్రైవింగ్ క్లాసెస్లో జాయిన్ అవ్వు అన్నాడు అర్జున్ అదేదో పెద్ద విషయమే కానట్టు. క్యాబా అంది అభి. అప్పుడు ఒక్కరితివే ఇండియా వెళ్ళినప్పుడు ఈ భయం అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందో మరి అన్నాడు అర్జున్ వెటికారంగా. మీరు మాటి మాటికి అమ్మాయిలా దెప్పుతారేంటి అంది అభి. నేనేం దెప్పడం లేదు బంగారం, జస్ట్ గుర్తు చేస్తున్నాను అంతే అన్నాడు. అని మూతి బిగించేసి నేను వెళ్తానులేండి, మీరు అంత హేళన చేయనక్కర్లేదు నన్ను అంది. వెళ్ళిరా మరి అన్నాడు అర్జున్. ఏదో ఒకరోజు నాకు దొరకకుండా పోరుగా, అప్పుడు చెప్తా మీ పని అని మంగమ్మ శబదం చేసి హ్యాండ్ స్లీవ్స్ ఫోల్డ్ చేసుకుని విసవిసా బయటికి వెళ్ళిపోయింది అభి. అభి బయటికి వెళ్ళగానే రాహుల్కి ఫోన్ చేశాడు అర్జున్. వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాడు రాహుల్. తన 2 చేతులు బిజీగా ఉండడంతో కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టింది ఆంటీ. రేయ్, నేను ఇంటికి వచ్చి గంట కూడా అవ్వలేదు, అప్పుడే గుర్తొచ్చేసాను నీకు అని అడిగాడు రాహుల్. అవును, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్, మరి 24 గంటలు నీ గురించి ఆలోచించడానికి. రేపటి నుండి అభికి కార్ డ్రైవింగ్ నేర్పించు మార్నింగ్ అన్నాడు అర్జున్. వద్దు అన్నట్టు బుర్ర అడ్డంగా ఊపింది ఆంటీ. ఫోన్ మ్యూట్ చేసి ఏంటి అని అడిగాడు రాహుల్. వాడిని నేర్పించమని చెప్పు, అలా అయినా వాళ్ళు కాస్త దగ్గర అవుతారు అంది ఆంటీ. జీనియస్ అమ్మా నువ్వు అన్నాడు రాహుల్ మెచ్చుకోలుగా. చా, నేనెందుకు నేర్పిస్తాను, నువ్వు నేర్పించు అన్నాడు రాహుల్. చెల్లి చెల్లి అంటావుగా, ఆ మాత్రం సహాయం కూడా చేయవా అన్నాడు అర్జున్ విసుగ్గా. నాకు తల తెగిపోయేంత వర్క్ ఉంది, నాతో అవ్వదు అన్నాడు రాహుల్. నేనే ఇక్కడ ఖాళీగా గోలు గిలుకుంటూ కూర్చున్నాను మరి అన్నాడు అర్జున్. అది నీకు సంబంధించిన విషయం, నువ్వే చూసుకో బాయ్ అని కాల్ కట్ చేశాడు రాహుల్. ఏదో అయ్యింది వీడికి, పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు ఈడియట్ అని కసురుకున్నాడు అర్జున్. అర్జున్ చెప్పినట్టే క్యాబ్ పట్టుకుని సూపర్ మార్కెట్కి వెళ్ళి కావాల్సిన వెజిటేబుల్స్, గ్రాసరీస్, ఫ్రూట్స్, నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కొనుక్కొని వచ్చింది అభి. పెద్దగా బ్యాగ్ మోసుకుని ఆపసోపాలు పడిపోయి ఇంట్లోకి అడుగు పెట్టేసరికి టీవీ చూస్తూ ఆమ్లెట్ తింటున్నాడు అర్జున్. ఆమ్లెట్ తిననన్నారు కదా మీరు అని గట్టిగా అరిచింది అభి ఉక్రోషంగా. తినద్దని అనుకున్నాను, బట్ ఆకలేసింది అందుకే అన్నాడు అర్జున్. మీరు కావాలనే చేస్తున్నారు ఇదంతా అని రోషంగా మూతి తిప్పేసి వెళ్ళిపోయింది అభి. అవును, కావాలనే చేస్తున్నాను. ఐ వాంట్ యూ టు బీ ఇండిపెండెంట్ అభి చాలా నెమ్మదిగా చెప్పాడు అక్కడ అభి లేదని చూసుకుని. ఇక్కడ జెన్నీ వాళ్ళ ఇంట్లో. ఏంటి ప్లాన్ అయితే? ఎదురుగా ఉన్న జెన్నీ విక్రమ్ని చూస్తూ అడిగింది అంజలి. ఇంకా ఏం తట్టలేదే నాకు అంది జెన్నీ. ఏం ప్లాన్ అన్నాడు విక్రమ్ అయోమయంగా. ఇప్పుడు అభిని అర్జున్కి దూరం చేయాలంటే ఎలా అంది అంజలి. అసలు మీకు అభితో ప్రాబ్లమా అర్జున్తో ప్రాబ్లమా విసుగ్గా అడిగాడు విక్రమ్. వాట్ ద హెల్, అభితో నాకేంటి ప్రాబ్లం లేదు, బట్ తన అర్జున్ జోలికి వస్తే నేను ఊరుకోను అని కల్లెర చేసి చెప్పింది అంజలి. అసలు అర్జున్కి మీకు ఏంటి సంబంధం అయోమయంగా అడిగాడు విక్రమ్. అర్జున్ నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంది అంజలి. అయితే ఇదంతా నువ్వు ఆడించిన గేమా బుస్సున లేచి కోపంగా అడిగాడు విక్రమ్. చాలా త్వరగా తెలుసుకున్నావులే అంది అంజలి వెటకారంగా. సో నీకు అర్జున్తో ప్రాబ్లం ఉంటే నా చేత అభిని ఇబ్బందులోకి నెట్టడం ఎందుకు ఆశ్చర్యంగా అడిగాడు. అర్జున్ తనతో నాకేం ప్రాబ్లం లేదు, తన దగ్గరికి ఎవరైనా వెళ్తే వాళ్ళతోనే నాకు ప్రాబ్లం, బికాస్ ఐ లవ్ హిమ్, ఐ వాంట్ హిమ్ మ్యాడ్లీ అంది అంజలి. సో వాట్ అన్నట్టు చూసి, దాన్ని లవ్ అనరు తెలుసా, దట్ హ్యాస్ ఎ డిఫరెంట్ నేమ్, లస్ట్ అంటారు దాన్ని, లవ్ అనే పదం వాడకు అన్నాడు విక్రమ్ విసుగ్గా. ఓ ఈజ్ ఇట్, నువ్వు నేనే మాట్లాడుకోవాలి ప్రేమ గురించి అంది అంజలి వెటకారంగా. వాట్ ద హెల్ అన్నాడు విక్రమ్. హే నువ్వు ఆగంజు అని విక్రమ్. జస్ట్ లిజన్ బేబీ, ఈ అర్జున్ గోలంతా నీకెందుకు, అది వాళ్ళ పర్సనల్ థింగ్, బట్ అభి నువ్వు తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావుగా, నీకు దొరికిన అవకాశం వాడుకో తెలివిగా చెప్పింది జెన్నీ. ఆ మాట వినగానే సూటిగా అంజలి వైపు చూసి, మళ్ళీ వెధవ అవుతాను అనుకుంటున్నావా, డోంట్ యాక్ట్ టూ స్మార్ట్ అన్నాడు. ఓ హలో మిస్టర్ విక్రమ్, నువ్వు యాక్ట్ చెయ్యాలేమో, ఐ ఆమ్ బోర్న్ టు స్మార్ట్, నీ బాడీ యాటిట్యూడ్ నీ దగ్గరే పెట్టుకో విసుగ్గా చెప్పి తల తిప్పేసింది అంజలి. విల్ యూ బోత్ షటప్ యువర్ మౌత్ అని కోపంగా అరిచి, ఏంటి మీ ప్రాబ్లం, ఇలా చిన్నపిల్లలా గొడవలు పడతారేంటి, అయినా నువ్వేంటి అంజలి, హ్యావ్ సమ్ సెన్స్ మ్యాన్ అంది జెన్నీ విసుగ్గా.
ఓకే అని డీప్ బ్రీత్ తీసుకుని విక్రమ్ వైపు చూసి సారీ అంది అంజలి. ఇట్స్ ఓకే అన్నట్టు నార్మల్గా చూసి చైర్లో కూర్చున్నాడు విక్రమ్. చూడు విక్రమ్, నీకు అభి కావాలి, నాకు అర్జున్ కావాలి. వాళ్ళిద్దరూ ఒక్కటవ్వకపోవడం మన ఇద్దరికి కావాలి. సో రీజన్స్ అడగకుండా మన ఇద్దరం ఆ ప్లాన్ మీద వర్క్ చేస్తే బెస్ట్ అని నా ఫీలింగ్ అంది అంజలి. చూడు అంజలి, నీకు తెలుసో తెలీదో అభి ఫస్ట్ ప్రేమించింది నన్నే. తన అర్జున్తో ఆకర్షణలో ఉంది. అండ్ నాకు నీ బోడీ హెల్ప్ ఏం అక్కర్లేదు. షీ లవ్స్ మీ అండ్ ఆ లవ్ని ఎలా వెనక్కి తెచ్చుకోవాలో కూడా నాకు బాగా తెలుసు అన్నాడు విక్రమ్ కాన్ఫిడెంట్గా. మేము ఆ స్టేజ్ దాటి వచ్చిన వాళ్ళమే అన్నట్టు ఒక లుక్ ఇచ్చి భుజాలు ఎగరేశారు జెన్నీ, అంజలి. అండ్ బెయిల్ మీద నన్ను బయటికి తీసుకుని వచ్చినందుకు థ్యాంక్స్. బిల్ నేను కడతానులే, ట్రీట్ అనుకో అని కళ్ళెగరేస్తూ బిల్ కట్టేసి బయటికి వెళ్ళిపోయాడు విక్రమ్. వీడు మన మాట వినడా విసుగ్గా అడిగింది అంజలి. నువ్వు కూడా వినలేదుగా. అభి దగ్గరికి వెళ్ళి తను చీ కొడితే వాడికే తెలుస్తుందిలే, నువ్వు లైట్ తీసుకో అంది జెన్నీ. అది నిజమేలే, ఆ అమ్మాయి అర్జున్తో పీకల్లోతు ప్రేమలో ఉంది. అయినా వీడేమైనా సూపర్ స్టార్ రజనీకాంత్ అని వీడి ఫీలింగ్ ఏంటే అర్జున్ని వదిలేసి వీడి వెనక తిరుగుతుందని అనుకుంటున్నాడు పాపం అని వెకిలి నవ్వు ఒకటి విసిరింది అంజలి. మరి అర్జున్ ఏమైనా పిచ్చోడా అభిని వదిలేసి నీతో వచ్చేయడానికి అని అడిగింది జెన్నీ. నువ్వు నాకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వు జెన్నీ, నువ్వు నా ఫ్రెండా లేక ఆ అభినయ ఫ్రెండ్వా కోపంగా అడిగింది అంజలి. కోర్స్ నేను నీ ఫ్రెండ్నే, కానీ రియాలిటీ కూడా ఆలోచించుకోమని చెప్తున్నాను అంది జెన్నీ. రియాలిటీయా బుల్షిట్. అర్జున్ నన్ను ఎంత ప్రేమించాడో, మా ఇద్దరి మధ్య బాండింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉండేదో తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతుంటే నవ్వొస్తుంది నాకు అంది అంజలి. అదంతా పాస్ట్ అంజలి, ఇప్పుడు అర్జున్ మూవ్ ఆన్ అయిపోయాడు. అది నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అని తల కొట్టుకుంది జెన్నీ. అభి, ఇట్స్ 6 in మార్నింగ్, లే నువ్వు నీ మొద్దు నిద్ర అని కసుబుసలాడుతున్నాడు అర్జున్. ఆరే కదా అయ్యింది, పోనీటైల్ మీదకి లాక్కుంటూ మత్తు కళ్ళతో అడిగింది అభి. కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అన్నాడు అర్జున్. ఓహో, ఎవరు నేర్చుకుంటున్నారు అని అడిగింది ఆవలిస్తూ. ఆ మాట వినగానే చురుగ్గా చూశాడు అర్జున్. అదే ఐ మీన్ నేనే నేర్చుకుంటున్నాను, ఎవరు నేర్పిస్తున్నారు అంటున్నాను అంది అభి కవర్ చేసుకుంటూ. ఇవే తగ్గించుకుంటే బాగుపడతావు. నోట్ ఒకటోసారి కూడా సేమ్ అంతే మర్యాదగా హెచ్చరించాడు అర్జున్. తన మాటలు పట్టించుకుంటే అది అభి ఎందుకు అవుతుంది? సరే అర్జున్ గారు, నన్ను ఇంకొక 2 అవర్స్లో లేపండి, ఖచ్చితంగా ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి నేర్చుకుంటాను. అప్పటి వరకు నన్ను గెలక్కండే, గుడ్ నైట్ అంది అభి డోర్ వేసుకోబోతూ. ఒక్కసారిగా చెయ్యి అడ్డం పెట్టి డోర్ తీసేస్తాడు అర్జున్. ఆ స్పీడ్కి డోర్ ఓపెన్ అయి బ్యాలెన్స్ లేక వెనక్కి పడిపోబోయింది అభి పడకుండా చెయ్యి హెల్ప్కి ఇచ్చాడు అర్జున్. కానీ స్పీడ్కి తాళలేక ఇద్దరు ఒకేసారి వెనక్కి వాళ్ళ బెడ్ మీద పడిపోయారు. అభి నడుం చుట్టూ చేతులు ఆటోమేటిక్గా వెళ్ళిపోయాయి అర్జున్కి. అర్జున్ చేతుల మీద పడగానే మ్యూట్ అయిపోయి తన బల్లి గుడ్లని ఇంకాస్త పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూసింది అభి. వాట్ అన్నాడు అర్జున్. మీ చేతులు అని చిన్నగా చెప్పింది అభి. ఏంటి అభి, నీలో నువ్వే మాట్లాడుకుంటావు, బయటికి చెప్పు అన్నాడు అర్జున్ అర్థం కాక. మీ చేతులు తీయండి అంది అభి. నా చేతులు తీయాలా అని కిందికి చూసి ఒక్కసారిగా టప్మని వదిలేశాడు అర్జున్. అభి మీద నుండి లేచి తనని ఫేస్ చేయలేక, నేను వెయిట్ చేస్తాను, త్వరగా రా అభి అని చెప్పి స్పీడ్గా వెళ్ళిపోయాడు అర్జున్ వెళ్ళగానే చిన్నగా నవ్వుకుంటూ, నా ప్రతి డే ఇంత అందంగా స్టార్ట్ అవుతుందంటే అంతకంటే ఇంకేం కావాలి నాకు అనుకుంటూ త్వరగా రెడీ అయి వెళ్ళింది అభి రాగానే తనకి డ్రైవింగ్ సీట్ ఇచ్చి ఎలా స్టార్ట్ చేయాలో బేసిక్స్ చెప్పాడు అర్జున్. అవన్నీ క్లియర్గా విని స్టార్ట్ చేయనా అని ఉత్సాహంగా అడిగింది అభి కేర్ఫుల్, స్పీడ్ రైజ్ చేయకు అని నెమ్మదిగా చెప్పి స్టార్ట్ చేయమని చెప్పాడు. ఒక్కసారిగా యాక్సిలేటర్ రైజ్ చేసింది అభి. కార్ స్ట్రైట్గా వెళ్ళిపోయేసరికి షాక్ అయి బ్రేక్ వేసి కార్ ఆపి కోపంగా చూశాడు అర్జున్. ఏంటి అభి, నేనేం చెప్పాను నువ్వేం చేసావు గుర్రున చూస్తూ అడిగాడు అర్జున్. అంటే స్టార్టింగ్ ప్రాసెస్ వరకు బాగుందని ఇంట్రెస్టింగ్గా విన్నాను, కానీ ఆ తర్వాత అంత నచ్చలేదు నాకు, సో వినలేదు బుర్రగొక్కుంటూ చెప్పింది అభి. అంత సీరియస్ సిచ్యువేషన్లో కూడా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ చెప్తున్న అభి వైపు కోపంగా చూసి మళ్ళీ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అర్జున్. ఈసారైనా అర్థమైందా నీకు? విసుగంతా ఆవహిస్తుంటే అది బయటకు కనిపించకుండా అడిగాడు. అడ్డంగా బుర్ర ఊపింది అభి. ఇంకెలా కాదని అభిని లేపి డ్రైవింగ్ సీట్లో కూర్చుని అభిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు అర్జున్. ఓకేనా ఇలా నీకు? కంఫర్టబుల్గా ఉందా
అని అడిగాడు ఇద్దరికి కలిపి సీట్ బెల్ట్ పెడుతూ. హా ఓకే అని తల అటు ఇటు ఊపి వెనక్కి తిరిగేసరికి చాలా ఇబ్బందిగా చూస్తూ కనిపించాడు అర్జున్. ఇట్స్ ఓకే అర్జున్ గారు, ఐ ట్రస్ట్ యూ సో మచ్. మీరేం ఇబ్బంది ఫీల్ అవ్వద్దు, నాకు డ్రైవింగ్ నేర్పించడానికేగా ఇదంతా అంది అభయ హస్తమిస్తూ. నా బాధ కూడా అదే, ఇంకెన్ని గంటలు నీ బరువు మొయ్యాలో ఏంటో అన్నాడు నిట్టూరుస్తూ. ఏం అబ్బాయిలు మీరు అసలు, ఆ అమ్మాయిల్ని, అందులో నాలా క్యూట్గా ఉండే అమ్మాయిని ఎత్తుకోమంటే అంత ఇబ్బంది పడుతున్నారు. అదే ఇంకెవరైనా అయితే ఎగిరి గెంతేసి 100 రోజులు నేర్పిస్తారు తెలుసా అంది అభి కళ్ళు తిప్పుతూ. ఇప్పుడు ఆ క్యూట్గా ఉన్న అమ్మాయిలు ఎవరు అభి నింపాదిగా అడిగాడు అర్జున్. ఆ మాట వింటూనే పెదవి విరిచి కళ్ళు చిన్నవి చేసి ఏడుపు మొహం పెట్టేసింది అభి. ఏయ్ దెయ్యం, ఏంటిది చిన్నపిల్లలా అన్నాడు అర్జున్. హా, నేను అందంగా లేను అన్న తర్వాత కూడా సిగ్గు లేకుండా నవ్వుతూ ఉండమంటే ఎలా, నేనెందుకుంటాను అంది అభి ఉక్రోషంగా. పొద్దున్న కాఫీ తాగావా అన్నాడు అర్జున్. హా అంది అభి. ఇప్పుడు అదెందుకు అడిగాడో అర్థం కాక. అందులో చక్కెర బదులు ఉప్పు ఏమైనా వేసుకున్నావా, ఇంత రోషం పొడుకొస్తుంది తమరికి అన్నాడు. మీరు నన్ను శతవిధాలుగా హేళన చేస్తున్నా నేను అస్సలు పట్టించుకోను. సో మీరు ఆ పని ఆపేసి నాకు డ్రైవింగ్ నేర్పించండి. నేను వండర్ ఉమెన్ లాగా జూయిమని రోడ్స్ అన్నీ క్రాస్ చేసి స్పీడ్గా వెళ్ళిపోతాను అని ఆశ్చర్యం ప్లస్ ఆనందం కలగలిపి చెప్పింది అభి. బుద్ధి లేదే నీకు, మరొక్కసారి అభి తలముట్టి మెల్లగా స్టార్ట్ చేయించాడు అర్జున్. అభి కూడా ఫస్ట్లో భయపడిన ఆ తర్వాత కాస్త సద్దుమణిగి బాగానే డ్రైవ్ చేస్తున్న టైంలో ఫోన్ రావడంతో అభి చుట్టూ చేతులు తీసి కాల్ లిఫ్ట్ చేశాడు అర్జున్. వాళ్ళకి ఎదురుగా వస్తూ కారులో ఉన్న అర్జున్ని చూసి కళ్ళెరజేశాడు విక్రమ్. అర్జున్ కాల్లో బిజీలో ఉండడం వల్లనేమో ఏమో కానీ విక్రమ్ బైక్ని గుద్దేసింది అభి. అది చూడగాని ఒక కార్నర్ స్మైల్ చేరింది విక్రమ్ పెదవుల మీదకి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.